కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడులో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఎంతో ఉత్సాహవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు వాతావరణం కూడా బాగా అనుకూలించింది. ఎందుకంటే మొన్నటి వరకు వర్షం పడింది, నిన్న తగ్గుముఖం పట్టింది, ఈ రోజు లేదు. చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంది. సో 27, 28, 29 కడప వేదికగా మహానాడులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పట్టాభి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఈసారి మహానాడు ప్రత్యేకత అంటే ఏం చెప్తారండి? ముందుగా నూతనంగా ప్రారంభించినటువంటి యూటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా యూటీవీని వెనకుండే ఉందిలేండి, తెర ముందుండి కూడా నడిపిస్తున్నటువంటి మిత్రులు నాగరాజు గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ ఛానల్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు. ఇక ఈ మహానాడు విషయానికి కనుక మనం వచ్చినట్లయితే, పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అత్యంత వైభవంగా పోయిన సంవత్సరం జూన్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి మ్యాండేట్ విజయం తర్వాత మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం ఒక చోటకు చేరుకుని ఒక ఉత్సవం మేము నిర్వహించుకుంటున్నాం. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ జరగబోతుంది. దాదాపు 50,000 మంది ప్రతిరోజు ఉంటారు. పాలిట్ బ్యూరోని స్థాయి నుంచి ఒక మండల స్థాయి వరకు నాయకత్వాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ రెండు రోజులు కూడా ఈ వేదికపై నుంచి అనేక తీర్మానాలని వారందరూ ఆమోదంతో మేము ఇవాళ వాటిని ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు స్వయంగా దాదాపు 20 కమిటీలని ఏర్పాటు చేసి ప్రతినిత్యం వారికి దిశానిర్దేశం చేస్తూ ఎక్కడా కూడా ఏ చిన్న లోపం కూడా జరగకుండా, వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. భోజనశాలలు కానివ్వండి, డైనింగ్ హాల్స్ కానివ్వండి, ప్రధాన వేదిక కానివ్వండి, మీడియా సెంటర్ కానీ, టాయిలెట్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కౌంటర్స్ దగ్గర కూడా మొట్టమొదటిసారి ఆన్లైన్ విధానంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాం. డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. అదేవిధంగా ఈ మహానాడుని చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ మహానాడుగా కూడా ప్రకటించి మరి శానిటేషన్ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దీన్ని ఒక జీరో వేస్ట్ ఈవెంట్గా కూడా చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇక్కడ మేము ఉపయోగించేటటువంటివన్నీ కూడా బయోడిగ్రేడబుల్ ఆర్టికల్స్ వాడుతున్నాం, రీసైక్లబుల్ ఆర్టికల్స్ వాడుతున్నాం. అట్లా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వేదికపై నుంచి రాయలసీమ ప్రజలకు మళ్ళీ ఒకసారి ఒక భరోసానిచ్చే విధంగా కూడా ప్రసంగాలు ఉండబోతున్నాయి. రాయలసీమ కడపలో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కడపలో మహానాడు జరగడం ఇదే మొదటిసారి. దీన్ని ఏ విధంగా చెప్పబోతున్నారు? ఇది వైసీపీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? కడప జిల్లాలో ఇందాక నేను చెప్పినట్టు మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి మహానాడు పైన కడప జిల్లా వాసులకి, రాయలసీమ ప్రజలకు కూడా ఎంతో ఆసక్తిగా ఈ వేదిక వైపు చూస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి నిజంగా ఎవరన్నా ఏదైనా చేశారంటే అది తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు గారు. నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అందరూ గుర్తించారు. ఎందుకంటే రాయలసీమ ఒక ఎడారి ప్రాంతం, అదొక రాళ్లసీమ అన్నటువంటి ప్రాంతాల్లో నీరు పారించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఒక కృషి ఎంతో ఉంది. మీరు ఒక తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకోండి, ఒక కేసీ కెనాల్, ఒక హంద్రీ నీవా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్టులు. ఆఖరికి పులివెందుల కాన్స్టిట్యున్సీకి కూడా నీరు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చేటటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. గతంలో వలసలకు ఒక కేంద్రంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. ఒక కియా మోటార్స్ వాళ్ళ అనంతపురం జిల్లా రూపురేఖలనే మార్చేసింది. అదేవిధంగా కడప జిల్లాలో మీరు చూసినట్లయితే గత పాలకులు కడప స్టీల్ ప్లాంట్ పేరుతో వాళ్ళు చేసినటువంటి మోసం, దగా, అదిగో స్టీల్ ప్లాంట్, ఇదిగో స్టీల్ ప్లాంట్ అని ఏమాత్రం కూడా పనులు చేయలేదు. కానీ మరికొద్ది రోజుల్లో స్టీల్ ప్లాంట్. మీరు ఇవన్నీ చెప్తూ ఉన్నారు, ఇక్కడ కేడర్ కానీ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మహానాడిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఇవాళ ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తూ ఉంటే ఏదో మా సొంత జిల్లాలో ఉన్నట్టుంది. మాకు అంత ప్రేమను చూపిస్తున్నారు. ఇవాళ రాయలసీమ ప్రాంత ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు ప్రేమించినా పతాక స్థాయిలో ప్రేమిస్తారు, అదేవిధంగా ఏదైనా తేడా వస్తే కూడా అదే విధంగా ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్గానే ఉంటాయి. కాబట్టి ఆ రకంగా మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రేమ అభిమానాలన్నీ కూడా మా పైన కురిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా బంగారాజు గారు, మా మార్కెట్ చైర్మన్ గారు కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసి. ఇవాళ మేమందరం కూడా కోస్తా జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రాబోయే 3 రోజుల్లో కూడా ఇదే ఉత్సవ వాతావరణంలో అత్యంత వైభవంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ మహానాడు నిలబోతుంది. ఇప్పుడు లోకేష్ గారికి పార్టీ పరంగా కీలక పదవి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీ కార్యకర్తల్లో కానీ యూత్లో కానీ కనిపిస్తుంది. మీ ఈ 2-3 రోజుల దానికి క్లారిటీ వస్తుందా? అసలు మీరేం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. గత 13-14 సంవత్సరాలుగా లోకేష్ గారి క్రియాశీల రాజకీయాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా
కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ పార్టీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అన్నిటికీ ఆయన అండగా నిలబడుతున్నారు. ఇవాళ నాకు కానీ లేకపోతే మా బంగారాజు గారికి కానీ మా అందరికీ అవకాశాలు వస్తూ ఉన్నాయి. మరి యువ నాయకత్వాన్ని ఆయన పెంపొందిస్తున్నారంటే అది కేవలం లోకేష్ గారి వల్లే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ప్రోత్సాహంతో మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. రాబోయే రోజులు కూడా అదే చూస్తారు. ఇవాళ ఈ మొదటి రోజు అత్యంత కీలకమైనటువంటి తీర్మానం ఏంటంటే కార్యకర్తే అధినేత. ఆ తీర్మానం పేరే కార్యకర్త అధినేత. అంటే కార్యకర్త సుప్రీం మాకు. ఇవాళ 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ. ఇవాళ దేశంలో ఏ పార్టీలో కూడా ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లేదు. కానీ ఓన్లీ తెలుగుదేశం పార్టీలో ఉంది. అది తీసుకొచ్చింది ఎవరు? నారా లోకేష్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి యోగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లకు పైగా నడిచినటువంటి తీరు ఇవన్నీ కూడా పార్టీకి ఎంతో మేలు చేశాయి, ఎంతో ఉపయోగపడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారే మా అందరికీ కూడా భావి నాయకుడు, భవిష్యత్ నాయకుడు. కాబట్టి ఈ మహానాడు వేదిక పైనుంచి అందరూ కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఇంకా మరిన్ని బాధ్యతలు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం. ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇంకా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినట్లయితే ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా ఆయన, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన తలమనుకులై ఉన్నారు. ఇవాళ ఒక అమరావతి కానీ, ఒక పోలవరం కానీ చంద్రబాబు నాయుడు గారి పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. మరి అటువంటి తరుణంలో పార్టీలో ఇంకా మరిన్ని బాధ్యతలు లోకేష్ గారికి అప్పచెప్పినట్లయితే ఇద్దరు నాయకులు కూడా చక్కగా ఒకళ్ళు పరిపాలన ఇవన్నీ చూసుకుంటూ ఉంటే, రెండో పక్కన పార్టీని లోకేష్ గారు చూసుకుంటూ ఉంటే, గతంలో 2014-19 మధ్య ఏదైతే చిన్న తప్పిదం జరిగిందో, అంటే పూర్తిగా ప్రభుత్వంలో పడిపోయి పార్టీని కొంత మనం నెగ్లెక్ట్ చేసామన్న విషయం చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని అంతే ఎఫెక్టివ్ గా రన్ చేయగల కేపబిలిటీ ఉందని మీరు భావిస్తున్నారు? 100% అండి, 1000% లోకేష్ గారికి ఆ కేపబిలిటీస్ ఉన్నాయి. ఇప్పటికే ఆయన రుజువు చేసుకున్నారు. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు లోకేష్ గారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని కోరుకుంటున్నారు. ఆ రకమైనటువంటి నిర్ణయం వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్. ఇది మహానాడు వేదికగా సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసిన పరిస్థితి. స్టే ట్యూన్ టు యూటీవీ.